ఉప్పుటేరు ఆ గ్రామాల మధ్య దూరం పెంచింది. కళ్లెదురుగా పల్లె కనిపిస్తున్నా పడవ ప్రయాణమే దిక్కైంది. తక్కువ ఖర్చుతో వంతెనలు నిర్మించడానికి వీలున్న పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటమైంది. ఫలితం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని నిత్యం ప్రయాణించాల్సి వస్తోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఉప్పుటేరు మధ్య గ్రామాల దుస్థితి ఇది. 2 జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పోవాలంటే పడవపై ఉప్పుటేరు దాటాల్సిందే. కాలంతో పని లేకుండా ఏడాది పొడవునా ఉప్పుటేరు ప్రవాహం ఒకేలా ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లు ఉన్న సమయంలో ఏరు స్థిరత్వాన్ని కోల్పోయి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. 2 జిల్లాల్లో సుమారు 60 గ్రామాల ప్రజలు అతి సమీపంలో గ్రామాలు ఉన్నా ప్రమాదకర పరిస్థితుల్లో పడవ ప్రయాణాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. అవతలకి మా వాళ్ళు చేపలు పట్టుకుని అమ్మటానికి వెళ్ళటానికి అటు ఇటు వెళ్తూ ఉంటారని మా ఆడవాళ్ళేమో పొలంలో అవి తెచ్చుకోవడానికి వెళ్తారు. దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుందండి. వర్షాకాలం అయితే ఎక్కువ జనం వ్యక్తులు 10 మంది దాటిస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మొన్న 60 మందితో నాంత ఏమరిపోయిందంటే ఎవరికి హానికారం జరగలేదు, ఏదో దేవుడి దయ వల్ల. అలాగే మేము ప్రయాణికులకి వెళ్తుంటే బాగా ఇబ్బంది అయిపోతుందండి. మా పూర్వీకుల కాడ నుంచి పడవల మీద దాడతాం, మరి తేలా పొద్దుగుతే రావడానికి అవకాశం ఉండలేదండి. ఈ విధంగా మేము చాలా బాధలు పడుతూ పూర్వం నుంచి కూడా చాలా నరకం వెళ్ళబోసాం. గ్రామాల మధ్య దూరం తక్కువగా ఉన్నప్పటికీ వంతెనలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మత్స్యకారులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు చిన్న చిన్న నాటుపడవలపై నిత్యం ఉప్పుటేరును దాటాల్సి వస్తోంది. నాటుపడవలు మరమ్మతులకు గురై ఉప్పుటేరులో మునిగిపోయిన సందర్భాలు అనేకమున్నాయి. గత నెల 26న గొల్లపాలెం వద్ద పడవ మునిగి 50 మంది నీటిలో పడిపోగా స్థానికులు వెంటనే స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా వంతెనలు కట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకున్నామండి. మాకు బ్రిడ్జ్ అంటూ ఏర్పరచమని ఎవరు కూడా ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మాకు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తే కాస్త సుఖంగా ప్రయాణం సాగించుకుంటాం సార్. ఇది ఈ నావలో దాటంలో కొంచెం ప్రమాదంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఒడిదుడుగానే ఉంటుంది. నావల మీద వెళ్ళలేకపోతున్నాం. దీనికి తొందరగా వంతుని కట్టి మమ్మల్ని నడిపించాలని కోరుతున్నాం. ప్రయాణానికి బాగా ఇబ్బంది అవుతుందండి. పొద్దు వారాపు ఊడిపోయండి, మునిగిపోయిందండి. అందుకు మాకు వంతెన శాంతం చేయండి. ఉప్పుటేరు మీద వంతెనలు నిర్మించేందుకు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా అవి కార్యరూపం దాల్చడం లేదు. కొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం ఉన్నా సమయానికి బస్సులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.